నమస్కారం వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామన్న ప్రధాని మోదీ జన్ ఔషధి ఆయుష్మాన్ భారత్లను వినియోగించుకోవాలని సూచన వికసిత భారత్లో టీచర్ల పాత్ర కీలకమన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విద్యా సంస్థలు ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపాలని సందేశం స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యమన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించారని వెల్లడి అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్న సమీక్ష సజావుగా జరిగేలా సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు శంకుస్థాపన చేశారు. 10 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ సంస్థ మొదటి దశలో 100 పడకలతో కూడిన ఆసుపత్రి సిద్ధం కానుంది. ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక యంత్రాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించి క్యాన్సర్ తో పోరాడేందుకు ఈ ఏడాది బడ్జెట్ లో అనేక కేటాయింపులు చేశామన్నారు. క్యాన్సర్ మందులను తక్కువ ధరకు అందజేస్తామని, రాబోయే 3 ఏళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ యోజన, జన్ ఔషధి కేంద్రాల వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అనేక వైవిధ్యాలు ఉన్న ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా అమలు చేస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చాక భారత్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవలంబించిందని, ఇప్పుడు దేశం రాజ్యాంగం 75 సంవత్సరాల వేడుకను జరుపుకుంటోందని చెప్పారు. ఈ 75 ఏళ్లలో దేశం అనేక సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొని వాటిని చర్చల ద్వారానే పరిష్కరించుకుందన్నారు. వికసిత్ భారత్ జాతీయ లక్ష్యాన్ని ప్రస్తావించిన ఆయన విద్యార్థుల ఆలోచనలో, అభ్యాసాల్లో ప్రజాస్వామ్య సూత్రాలను సమగ్రపరచడంలో మన అధ్యాపకులు, నిపుణులది కీలక పాత్ర అన్నారు. దేశంలోని ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యా సంస్థలు విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ప్రపంచంలోని అనేక సవాళ్లకు పరిష్కారాలను కూడా అందించాయని పేర్కొన్నారు. వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి అనుభవాలు, ఆలోచనలను పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారని ఓం బిర్లా ఉద్ఘాటించారు. इसलिए हमारा लक्ष्य, हमारी दिशा स्पष्ट है कि दुनिया के अंदर भारत को हर क्षेत्र में आगे बढ़ना है और आज हम गर्व के साथ कह सकते हैं कि दुनिया की बड़ी चुनौतियों का समाधान अब भारत से निकलेगा. दुनिया की आपदा, संकट, चुनौतियों का समाधान भारत से निकलेगा, भारत के विश्वविद्यालयों से निकलेगा, आईआईटी, आईएम, एनआईटी के कैंपस से निकलेगा. और इसलिए हमारे सामने बहुत बड़ी चुनौती है कि हम इस कैंपस में पढ़ने वाले विद्यार्थियों को वैश्विक परिदृश्य में जो परिवर्तन हो रहा है उस अनुसार उनकी कैपेसिटी बिल्डिंग करें, उनके ज्ञान वर्धन करें, उनकी बौद्धिक क्षमता का विकास करें. मुझे आशा है कि आप अपने अपने क्षेत्रों के अंदर एक सर्वश्रेष्ठ काम कर रहे हैं. जब हम विकसित भारत की बात करते हैं, विकसित भारत के सपने को देखते हैं, तो उस विकसित भारत के सपने के लक्ष्यों को, संकल्पों को पूरा करने का आपका बहुत बड़ा दायित्व है, क्योंकि शिक्षक ही हमारे व्यक्ति निर्माण में बहुत बड़ी भूमिका रही है. हमारी शिक्षा ने ही हमारे संस्कारों को, हमारे विचारों को, हमारी बौद्धिक क्षमता को एक नई दिशा दी है. और इसीलिए भारत में शिक्षकों की बहुत बड़ी भूमिका रही है. चाहे आजादी का आंदोलन की भूमिका रही हो, आजादी के बाद देश के नवनिर्माण में शिक्षकों की हमेशा बड़ी भूमिका रही है. इसलिए उस तरीके का रेस्पेक्ट भी है और समाज इस तरीके की अपेक्षाएं भी करता है कि हम जो भी जीवन में सीखे हैं, जो कुछ भी जीवन में अनुभव प्राप्त किए हैं, उसको सारा
आने वाली पीढ़ी को, हमारे विद्यार्थियों को समर्पित कर दें। इसलिए मेरा मानना रहता है डॉक्टर और शिक्षक जो कुछ भी उनके अनुभव रहते हैं, जो कुछ भी उन्होंने जीवन में प्राप्त किया है, वो कोशिश रहती है कि शिक्षक अपने शिष्य को दे, और डॉक्टर किसी भी तरीके से प्रयास करता है कि जो कुछ भी स्किल मेरे में है उससे मैं मरीजों को ठीक करने का काम करूं। స్వర్ణాంధ్ర కళను 2047 నాటికి సాకారం చేసేలా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురయ్యి ఎంతో నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, మెగా డిఎస్సి విడుదల చేశామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని, ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని, స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అందిస్తున్నామని గవర్నర్ వివరించారు. It is indeed an honor and privilege for me to address the esteemed joint session of this Legislative Assembly on this momentous occasion of the budget session 2025-26. The people of Andhra Pradesh have bestowed an unprecedented mandate to my government in the assembly elections, reflecting their trust and confidence in the leadership of Shri Narendra Chandrababu Naidu Garu, Honorable Chief Minister, Shri Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister, and the complete support of Shri Narendra Modi Garu, Honorable Prime Minister of India, and the coalition of NDA government. The overwhelming and historic majority bestowed upon this government is not only a resounding testament to people's will, but also a strong statement against the misrule of the previous regime. Is phenomenal. AP stood at first position in the country with 30% of the national share and with 99.66% recovery under SHE bank linkage program, with yearly bank linkage disbursement of rupees 35,000 crores in rural areas. At the same time, the Honorable Chief Minister also led the IT revolution, laying the foundation for Hyderabad to emerge as a global technology hub. Due to the state's early focus on IT, the Telugu diaspora has witnessed this transformation firsthand, with the per capita income of non-resident Telugus being among the highest in the USA. Now Andhra Pradesh is leading another revolution from IT to AI, harnessing the power of artificial intelligence to shape the future of governance, industry, and economic growth. Is a prerequisite in the journey of Swarna Andhra at 2047. We have launched the NTR Bharosa, which is the single largest welfare program in India to provide pensions at the doorstep on 1st of every month. No other state has such a massive DBT welfare scheme. Under the scheme, the monthly pension for senior citizens has been increased from rupees 3,000 to rupees 4,000, for differently abled rupees 3,000 to rupees 6,000 per month. Overall, around 64 lakh people, including 8 lakh differently abled people, are benefiting from the scheme, incurring an expenditure of rupees 33,312 crores per annum, with 29,281 crores disbursed till now. To ensure food security for the underprivileged, we have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of rupees 5
leaving no one hungry. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 47వ మండలి సమావేశం 16వ శాసనసభ 3వ సమావేశ ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9:30 గంటలకు సభ్యులందరూ సభలో హాజరు కావాల్సి ఉంటుంది. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీస్ శాఖకు సహకరించాలని సభ్యులందరినీ కోరారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ కుటుంబ సమేతంగా సింహాచల క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వారికి వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వారికి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, త్రిమూర్తులు, సీనియర్ సహాయకులు వి సూర్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశంలో పాల్గొని డైరీ ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందున ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని మంత్రి ఉద్యోగులను కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ అలాగే టైటిలింగ్ యాక్ట్ రెండు రద్దు చేసి మంచి పని చేశారు అనేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రోయాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ గా ఉంటారో వారు మీ అందరికీ దీనికంటే కూడా పెద్ద ఒక కార్యక్రమం చేశారు. ఎందుకంటే చాలా మంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాగైతే పాస్పోర్ట్లో సర్వీసెస్ టీసీఎస్ లాంటి కంపెనీలకు ఇచ్చి సేవా కేంద్రాలు పెట్టాలి అనేసి వారు కూడా అనుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు టెండర్ కూడా పిలిచిన తర్వాత మా ఇంటరాక్టివ్ డిస్కషన్లో మన దగ్గర ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ ఇవ్వగలరు. ప్రైవేట్ అంటే సేవాకైతే మంచి కాదని మనం, కానీ మనతోనే మంచిగా అవుట్కమ్ తెప్పించుకోవాలనే లక్ష్యంతో ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి అవన్నీ కూడా మీకే ఎన్హాన్స్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, కంప్యూటర్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, బిల్డింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెరుగ్గా చేయాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్రంచ్ ఎంత ఉందో గవర్నమెంట్లో. అయినప్పటికీ కూడా మేము అడిగాము కూడా, అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, మేము కూడా మా యూజర్ ఛార్జెస్ మాకు ఇస్తే మేము తప్పకుండా మా బిల్డింగ్స్ డెవలప్ చేసుకుంటాము. విద్యతో పాటు వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే అనేక కళల్లో చిన్నారులను తీర్చిదిద్దడమే సేవా భారతి లక్ష్యమని ఆ సంస్థ క్షేత్ర సేవా ప్రముఖ ఎక్క చంద్రశేఖర్ తెలిపారు. విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక బాలమేళ ఆద్యంతం వేడుకగా జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులంతా విశాఖ జిల్లా వ్యాప్తంగా అభ్యాసికాస్ పేరుతో 50 ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సేవా భారతి శిక్షణ కేంద్రాల నుంచి వచ్చిన వారే. వివిధ కళల్లో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి మన సంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతున్నారు. సంప్రదాయ, జానపద, పౌరాణిక కళలు, శ్లోకాలు, పద్యపఠనం, దేశభక్తిని చాటి చెప్పే బృందగానాలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా క్షేత్ర సేవ ప్రముఖ్ చంద్రశేఖర్ పాల్గొనగా, ముఖ్య అతిథిగా శ్రీ సాయి సత్య తిరుమల డెవలపర్స్ ఎండి సుబోధ్ కుమార్, గౌరవ అతిథిగా ఎస్విసి ప్రాజెక్టు ఎంపీ పి మురళీ మహేశ్వర్ రాజు పాల్గొని చిన్నారుల ప్రతిభా పాఠవాలను అభినందించారు.
సేవాభారతి ఆధ్వర్యంలో విశాఖపట్నం, అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్స్, వాటిని అభ్యాసిక అంటాం, ఆ పిల్లల యొక్క సమ్మేళనం వార్షికోత్సవం లాగా ఈరోజు జరుపుకోవటం జరిగింది. ఇందులో ఒక 300 మంది విద్యార్థులు 4వ తరగతి నుండి 7వ తరగతి వయసున్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. ఇవి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మోడల్ లోపల ఈ ట్యూషన్ సెంటర్స్ నడుస్తాయి. యావత్ భారతదేశంలో కొన్ని వేలాది సంఖ్యలో ఇట్లాంటివి నిర్వహించడం జరుగుతుంది. వీటికి సహకారం అవుతుందో సమాజంలో పెద్దలు, దాతలు అందరూ కూడా సహకరిస్తున్న కారణంగా దేశం యావత్తు ఇట్లాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఒక వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియని ప్రారంభం చేసిన వాళ్ళం అవుతాం. మామూలుగా సైలెంట్ ఏజ్ అంటారు 9 సంవత్సరాల వరకు. 16 సంవత్సరాల్లోనే వ్యక్తిత్వం అంతా జీవితం నిర్మాణం అవుద్ది. కాబట్టి ఈ సమయంలో స్కూల్లో చెప్పే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గొప్పగా ఉండాలన్నా, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ముందుకెళ్ళాలన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వం నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్మాణ ప్రక్రియలో భాగంగా అనేక అంశాలు అయితే మన సాంస్కృతిక విషయాలు, పరంపరకు సంబంధించిన విషయాలు, అట్లాగే మన శ్లోకాలు, పద్యాలు, మన చరిత్ర, మన ఇతిహాసము, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రభావం కారణంగానే మనిషి యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. చిన్నతనంలో ఇట్లాంటి విషయాలు చెప్పడం కారణంగా అతని లోపల జీవితంలో నేను ఎదగాలని ఒక అవగాహన ఏర్పడుతుంది, ఒక గోల్ ఏర్పడుతుంది. సో గోల్ సెట్టింగ్ అనేది జీవితానికి ముఖ్యం. కాబట్టి అట్లాంటి ఒక ప్రక్రియని అత్యంత బీద వర్గాలలో చేసే పనిని సేవాభారతి నిర్వహిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఒక పని లోపల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనేక మంది సహకారం ఉంది. అట్లా విశాఖపట్నం పట్టణంలో భవిష్యత్తులో ఇంకా చాలా సంస్థలకు వెళ్ళి చాలా వేలాది సంఖ్యలో పిల్లలకి ఈ యొక్క వ్యక్తిత్వ వికాస ప్రక్రియను నేర్పించాలని సేవాభారతి సంకల్పిస్తుంది. సేవాభారతి కార్యక్రమంకి ఈరోజు పిలిచారండి ముఖ్య అతిథిగా. చాలా బాగుందండి. పిల్లలు చాలా చక్కగా అన్ని మన సంస్కృతి కార్యక్రమాలు ఇక్కడ ఇచ్చారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలు. చాలా క్రమశిక్షణతో ఉన్నారు. సో సేవాభారతి వలన టీచర్స్కి వాళ్ళందరికీ చాలా అభినందనలు. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా చాలా చక్కగా కార్యక్రమం చేశారు. సో ఈ సేవాభారతి ద్వారా ఇన్ని కార్యక్రమాలు విషయం ఈరోజు తెలిసింది. సో ఇంకా వచ్చే రోజుల్లో మేము కూడా ఈ సేవాభారతితో అసోసియేట్ అయ్యి మేము కూడా కొంత డెఫినెట్గా ఇందులో ఇన్వాల్వ్ మాకు చేయవలసింది మేము చేస్తామండి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉన్నారు, చాలా నిష్ఠగా ఉన్నారు. అంటే కళలే కాదు, వాళ్ళకి ముందు ఒక ఇంటి దగ్గర చదివించి ఏర్పాటు సేవాభారతి చేస్తుంది. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి తల్లిదండ్రులు స్లమ్ ఏరియాస్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళకి ఒక చోట ఒక టీచర్ని అరేంజ్ చేసి ఆ టీచర్ ద్వారా వాళ్ళకి రోజు ఒక దేశభక్తి గీతము ఇలాంటివన్నీ నేర్పుతూ ఒక 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉన్నారు పిల్లలు. మేము ఒక 35 అభ్యాసికలు నడుపుతున్నాం. ఇక ముందు ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. సో దీని పర్యవసానం వీళ్ళందరిలోని చాలా సంస్కారాలు కనపడుతున్నాయి. అది ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమం అయినా ఈ మధ్యన మేము ఇక్కడ విస్తృతంగా చేయడం వల్ల కొంచెం లబ్ధి కనపడుతుంది. అందరికీ నమస్కారం అండి. సేవాభారతి సెక్రటరీగా ఈ 3 జిల్లాలు చూస్తున్నాను. మా దగ్గర ఇంచుమించు 34 అభ్యాసక కేంద్రాలు నడుస్తున్నాయి. అభ్యాసక కేంద్రాలతో పాటు పాడేరులో ఒక వైద్య కేంద్రం ఉంది. దాని ద్వారా మేము 270 గ్రామాలకి మెడిసిన్స్ అందజేస్తున్నామండి. అలాగే అరకులో ఒక గిరిజన ఆవాసాన్ని ఏర్పాటు చేశాము. అందులో 14 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే తదితర స్వావలంబన కార్యక్రమం కింద అంటే సెల్ఫ్ రిలియంట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో స్లమ్స్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కుట్టు కేంద్రం పెట్టి దాని ద్వారా నడుపుతున్నాము. ఇప్పటికి 4 బ్యాచ్లు అయ్యాయండి. 5th బ్యాచ్ 3 నెలల పరిధిలో చెప్తున్నాము. బ్యాచ్కి 25 మంది చొప్పున వస్తున్నారు. చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. వారు కూడా చాలా ఉపయోగపడుతున్నది జీవితంలో. అలాగే కంప్యూటర్ కేంద్రాలు కూడా 2 పెట్టాము. ఆ 2 కంప్యూటర్ కేంద్రాల్లో కూడా విద్యార్థులు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇలా తదితర సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. మా ఆర్థిక సహాయం కోసం డొనేషన్ ఇస్తున్నాము. మాకు BEML వారు కొంత అమౌంట్ ఇచ్చారు ఈ సంవత్సరం పౌష్టికాహారం కింద. దాని ఏంటంటే మా 34 కేంద్రాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రోజు పౌష్టికాహారాన్ని మేము అందజేస్తున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. సేవాభారతి వాళ్ళు పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తారు. అలాగే రామాయణం, మహాభారతం, మన తాలూకు పూర్వవన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి చిన్న కథలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి చోట కూడా ఒక సంస్కార కేంద్రం అనేది పెట్టారు.
అంటే అక్కడ పిల్లలకి విద్యతో పాటుగా మన కల్చర్ని నేర్పించటము, మన సంప్రదాయాన్ని నేర్పించడం. చాలామంది ఏంటంటే హిందూ మతము, క్రైస్తవ మతం, ముస్లిం మతం అంటున్నారు. కానీ హిందూ మతం కాదు ఇది. వే ఆఫ్ లివింగ్ స్టైల్, జీవన విధానము, ఎలా జీవించాలని నేర్పించేది. ఆ జీవిత విధానం తెలియకనే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఇలా తయారవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందులో కొంతమందినైనా పిల్లల్ని సంస్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సేవాభారతి వాళ్ళు ప్రతి చోట ఒక్కొక్క ట్యూషన్ సెంటర్ లాగా పెట్టి 1 గంట సేపు వాళ్ళకి చదువు నేర్పిస్తే 1 గంట సేపు వాళ్ళకి సంస్కారాలు నేర్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తోంది. నా పేరు వెన్నెల సార్. నేను 5 సంవత్సరాలు బట్టి సేవాభర్తిలో చేస్తున్నాను. ఈ పక్క నుంచి చదువుకుంటున్నాను, ఈ పక్క నుంచి సేవాభర్తి చేస్తున్నాను. కోలాటం నేర్చుకుంటున్నాను సార్. కోలాటం సార్ బాగా చదువుకుంటున్నాను. ఇస్తున్నాను సార్. ఎలా ఉంది చదువు? ఎలా ఉంది చదువు? దీంతో పాటు చదువు కూడా బాగానే ఉంది సార్. చాలా ఎంకరేజ్మెంట్గా ఉందా నీకు చేయడం వల్ల? ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారు వాళ్ళు? ఎంతమంది మీ టీము, మీ పేరు చెప్పండి. మా 6 మెంబర్స్ సార్ మేము. మా టీం పేరు కోలాటం, మా సార్ పేరు నీలబాబు సార్. నా పేరు రామకృష్ణవేణి. నేను 5 ఏళ్ళ నుంచి సేవాభారతిలో స్టూడెంట్గా ఉన్నాను. సేవాభారతిలోని నేను బాగా నేర్చుకోవడం వల్ల నాకు ఇంకా బాగా వచ్చింది. అందుకే ఇక్కడికి రావడంతో పాటు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది సార్. కోలాటం నేర్చుకున్నాను సార్. కోలాటం అంటే నీకు ఇష్టమా? బాగా ఇష్టం సార్. ఎంతమంది మీ టీం మెంబర్స్? ఎంతమంది? 6 మెంబర్స్ సార్. మా సార్ నేమో నీలబాబు సార్. కోలాటంలో ఏంటేంటి ఉన్నాయి? కోలాటంలో అదే వేప చెట్టుకు ఉయ్యాల, ఇంకా రగ్గుపూల చిలక, బుజ్జి బుజ్జి గణపయ్య, చాలా పాటలు ఉన్నాయి సార్. సార్ పేరు పి సమయ సార్. మాది నేరేల కోనేరు అల్లిపొలం. మా సార్ పేరు నీలబాబు. నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. అంటే మాకు కోలాటం బాగా ఇష్టం. మేము 6 మెంబర్స్. మాకు సారే బోల్ నేర్పించారు సార్ అన్ని. ఎలా ఉంది సేవాభారతిలోకి వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అన్ని తెలియని నేర్చుకుంటున్నారు మాకు బాగా. నేర్చుకుంటున్నాం సార్. చదువు మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సార్. రవి ఆప్టికల్స్ అధినేత విట్టలం నరసింహారెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ కోరారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీరామకృష్ణ సేవా సమితిలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ మాట్లాడుతూ ప్లాంట్ అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. నమస్తే. ఈరోజు మన రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ స్కూల్కి లయన్స్ క్లబ్ వారి ఎలైట్ వారి అభ్యర్థన మేరకు మన నరసింహారెడ్డి గారు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయబడిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. వచ్చే పిల్లలందరూ ఇక్కడ సుమారు 650 మందిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వారందరికీ మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో మన రామకృష్ణ మిషన్ వారు అడిగిన వెంటనే ఎలైట్ క్లబ్ వారు రెడ్డి గారిని సంప్రదించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారమైందని చెప్తూ మన నరసింహారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తి ఆ భగవంతుడు వీరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలైట్ క్లబ్ వారు ఈ సంవత్సరం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ప్రతి వారం డయాబెటిక్ క్యాంప్, ఆల్రెడీ ఇలాంటి ప్లాంట్ ఒకటి మహర్షి సామమూర్తి స్కూల్కి ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్లాంట్ సుమారు 1,50,000 రూపాయలతో ఏర్పాటు చేసి ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎలైట్ క్లబ్ వారు, నేను మెంటర్ మిందుడు విశ్వేశ్వరరావు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ఏరియాలో మొత్తం 64 క్లబ్బుల ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మన లయన్స్ క్లబ్లో మెంబర్గా జాయిన్ చేసి మీరు సమాజానికి అవసరమైన సేవలు అందించవచ్చు. అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఎలైట్ క్లబ్ వారు అడిగిన వెంటనే దాత మహాదాత అయినటువంటి రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ముందుకు వచ్చి ఈ దాహార్తం తీర్చడానికి, ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఒక మంచినీటి సదుపాయాన్ని, ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం.
ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. వీరందరికీ కూడా వీరి ఆరోగ్యాన్ని మరింతగా బాగు చేయడానికి వారు సహాయపడుతున్నారు. దాదాపుగా స్వామి వివేకానంద వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అన్నాడు. సేవ అనేటటువంటి మనిషిలో దేవుణ్ణి చూడొచ్చు అన్నారు. అటువంటి మహానుభావులు ఇవాళ మన రెడ్డి గారిని చూడటం, అదేవిధంగా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మన వారు ఈశ్వర్ కుమార్ గారు వీరు పాల్గొవటం ఇవన్నీ కూడా సంతోషించవలసిన విషయం. ఈ సమితిలో ఈ రామకృష్ణ పబ్లిక్ స్కూల్కి మీరు మరింత సేవలు ముందు చేయాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.